మావయ్య, సగం అమ్మితే కేవలం నాన్న చేసిన అప్పులు మాత్రమే తీరుతాయి. మరి మా ఇంజనీరింగ్ చదువుల సంగతేంటి? అమ్మ తాకట్టు పెట్టిన బంగారం ఎలా బయటకొస్తుంది? అన్ని సగం సగం చేస్తే మళ్ళీ మొదటికే వస్తాం. అరే బాలు, ఉన్న అప్పులు తీరితే మీ నాన్న మళ్ళీ ఏదైనా చిన్న వ్యాపారం చేసి మెల్లిగా సంపాదించుకోవచ్చు కదరా. మిగిలిన పొలం మీద ఆదాయం వస్తుంది కదా. మావయ్య, మళ్ళీ వ్యాపారం అంటే నమ్మకమేముంది? ఒకవేళ మళ్ళీ కలిసి రాక అప్పుల పాలైతే అప్పుడు ఆ మిగిలిన కొద్ది పొలం అమ్మినా సరిపోదు. ఏకకాలంలో అన్ని అప్పులు తీర్చి మేము కూడా సెటిల్ అయితేనే అమ్మకు ప్రశాంతత. వీళ్ళు చెప్పేది కూడా నిజమే. అరకొరగా సమస్యలు తీరితే మళ్ళీ రేపు ఎవరి దగ్గర చేయి చాపాలి. నాకా పరిస్థితి వద్దు. ఏదైనా బేరం చూసావా? నా స్నేహితుడొకడు ఆ పొలం కొనడానికి ఆసక్తిగా ఉన్నాడక్క. వాడు 15 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రేటైతే మంచిదే, కానీ నా మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు. చూడు రాంబాబు, లక్ష్మికి ఆ పొలం మీద ఎంత మమకారం ఉందో నాకు తెలుసు. కానీ నా కష్టాలు దాన్ని అమ్మించే వరకు తెచ్చాయి. 15 లక్షలు వస్తే మాత్రం అప్పులన్నీ పోయి నా పిల్లల భవిష్యత్తు నిలబడుతుంది. తన బంగారాన్ని నేను మళ్లీ విడిపించిస్తాను. సరే అక్క, నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి నేను ఆపే ప్రయత్నం చేయను. కానీ నీకు కాళ్లు పట్టుకుని ఒకటే బతిమాలుతున్నాను. ఈ పొలమమ్మగా వచ్చిన డబ్బుల్లో అప్పులు తీర్చి చదువులకు పోగా మిగిలిన డబ్బుతో ముందు నీ బంగారం విడిపించుకొని కొంత సొమ్ము నీ పేరు మీద దాచుకో. అది రేపు పొద్దున నీకు ఆఖరి ఆధారం అవుతుంది. నన్ను వేరేవాడిలా అనుకోకుండా ఈ తమ్ముడి మాట వినక్క. తెలుసురా, నా మీద నీకున్న ప్రేమ నాకు తెలుసు. సరే, ముందు అప్పుల వాళ్ల గొడవ వదిలితే నువ్వు చెప్పినట్టే నా పేరు మీద కొంత దాచుకుంటాను. రేపు నీ స్నేహితుణ్ణి తీసుకొనిరా, మాట్లాడి విషయం తేల్చేద్దాం. సరే అక్క, నాన్నకు నేనే నచ్చజెబుతాను. నువ్వు ధైర్యంగా ఉండు. రేపు నేను వాణ్ణి తీసుకొనొస్తాను. రాంబాబు అలసిపోయి ఇంటికొస్తాడు. వాకిట్లోనే ఎదురు చూస్తున్న సుమతి, లోపల కుర్చీలో కూర్చున్న సుబ్బయ్య రాంబాబును చూసి పలకరిస్తారు. ఏవండి, వదినగారింటికి వెళ్లారు కదా, ఏం చెప్పారు? కనీసం అర ఎకరమైనా ఉంచుకోవడానికి వదినగారు ఒప్పుకున్నారా? ఏరా రాంబాబు, అది తన మనసేమైనా మార్చుకుందా? ఆ పొలం అమ్మడం ఆపేస్తుందా? లేదు నాన్న, లేదు సుమతి. ఆ అర ఎకరం అమ్మితే అప్పులకే సరిపోదట. పిల్లల చదువులు, తాకట్టులో ఉన్న బంగారం ఇవన్నీ జరగాలంటే ఆ ఎకరం అమ్మాల్సిందే అని వాళ్ళు కరాఖండిగా చెబుతున్నారు. నేను ఎంత చెప్పినా వినడం లేదు. ఇక వాళ్లను ఇబ్బంది పెట్టలేక వచ్చేశాను. నా స్నేహితుడు బేరం కుదుర్చుకోవడానికి రేపు వస్తానన్నాడు. వాడినే ఖాయం చేయమని అక్క చెప్పేసింది. బంగారం లాంటి పొలం రాది. నాన్న, అక్క నీ గురించి చాలా బాధపడుతోంది నాన్న. ఆ రోజు నువ్వు అన్న మాటలకి అది చాలా కుమిలిపోతుంది. నాన్నకు నా మీద ఉన్న ప్రేమతోనే అలా తిట్టారు తప్ప నా మీద కోపంతో కాదని నాకు తెలుసు అంది. నీ మీద గౌరవం ఉంది కాబట్టే నీకు ఎదురు చెప్పలేక ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాన్న. అది పిచ్చిదిరా, దానికేం తెలుసు? దాని చుట్టూ ఉన్నవాళ్లు దాన్ని మాయ చేస్తున్నారు. రేపు ఆ పొలం పోయాక దానికి ఏ ఆధారమూ ఉండదు. సరేలే నాన్న, ఏం జరిగినా తన మంచిగా అనుకుందాం. ఇక మనం ఈ విషయంలో తనని ఏమనొద్దు. మనకు తెలియని బాధలు అది ఎన్నో పడుతుంది. దాని మనసు ఇప్పటికే నలిగిపోయింది నాన్న. ఇకనైనా దాని సమస్యలన్నీ తీరిపోయి సంతోషంగా ఉండాలని కోరుకుందాం. సరేరా, నువ్వు చెప్పినట్టే దాని బతుకు బాగుంటే నాకంతకంటే ఏం కావాలి? కానీ రేపది ఒంటరైపోతుందేమోనని నా భయంరా. ఒకవేళ నేను అకస్మాత్తుగా చనిపోతే, రాంబాబు, నువ్వు మాత్రం నీ అక్కను ఎప్పుడు వదిలిపెట్టొద్దురా. దానికి నువ్వే తోడుండాలి. ఎంత మాట నాన్న! అక్కంటే నాకు అమ్మతో సమానం. తన బాధ్యత నేను తీసుకోనా? నేనున్నంతకాలం అక్కను కంటికి రెప్పలా చూసుకుంటాను. అవును మావయ్య గారు, వదినగారిని మేమెప్పుడూ గౌరవ మర్యాదలతోనే చూస్తాం. మీరు అలాంటి భయాలేం పెట్టుకోకండి. అయినా మీకేం తక్కువ? మీరు మరో 10 ఏళ్ల పాటు చల్లగా బతికి మమ్మల్ని చూస్తారు. మీరేం ఆందోళన పడకండి. మరి ఆ పొలం బేరం ఎప్పుడు చేస్తున్నారు? రేపొద్దునే నా స్నేహితుడిని తీసుకుని అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను నాన్న. రేపే అంతా మాట్లాడి ఖాయం చేసేస్తాం. జాగ్రత్తగా దగ్గరుండి చేసి పెట్రా అని అంటాడు సుబ్బయ్య. ఉదయాన్నే రాంబాబు తన స్నేహితుడు ప్రసాద్తో కలిసి లక్ష్మి ఇంటికి వస్తాడు. అందరూ హాల్లో కూర్చుంటారు. ప్రసాద్ బ్యాగ్ నుంచి డబ్బు కట్టలు తీసి టేబుల్ మీద పెడతాడు. అక్క, ఇతను నా స్నేహితుడు ప్రసాద్. మన పొలాన్ని ఇతనే కొంటున్నాడు. ఇదిగో 15 లక్షల రూపాయలు సిద్ధం చేశాడు. ఆ పొలం అమ్మడం నాకు అస్సలు ఇష్టం లేదు. అది కేవలం భూమి కాదు, నా పుట్టింటి గౌరవం, మా అమ్మ జ్ఞాపకం. కానీ బాధ్యతలు పెరిగిపోయి కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నాను. దయచేసి దాన్ని బాగా చూసుకోండి. అవునమ్మా, రాంబాబు నాకంతా చెప్పాడు. అది చాలా మంచి పొలమని నాకు తెలుసు. అందుకే బేరమాడకుండా 15 లక్షలు ఇవ్వటానికి ఒప్పుకున్నాను. మీరు బాధపడకండి. ఆ పొలాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. రాంబాబు ఆ డబ్బు కట్టల్ని లక్ష్మి చేతిలో పెడతాడు. ఆ స్పర్శ తగలగానే లక్ష్మికి ఒక్కసారిగా గుండె బరువెక్కి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.
ఆ డబ్బును తీసుకుని వెంకట్రావుకు అందిస్తుంది. లక్ష్మి, ఇక మన కష్టాలు తీరిపోయాయి. ఈ రోజుతో మన అప్పులన్నీ వదిలిపోతాయి. మనం మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడతాం. అవునమ్మా, నా ఫీజుల టెన్షన్ తీరిపోయింది. ఇక నేను హాయిగా చదువుకోవచ్చు. ఇక మన ఇంట్లోకి అప్పుల వాళ్ళు రారు కదా నాన్న. ఎంత రిలీఫ్గా ఉందో. థ్యాంక్స్ అమ్మా. బావగారు, ఒక్క మాట. ఈ డబ్బులోంచి ముందు అప్పులు తీర్చేయండి. అల్లుళ్ళ చదువులకు ఎంత కావాలో అంత పక్కన పెట్టండి. ఆ పైన వెంటనే వెళ్లి అక్క బంగారం విడిపించి తన పేరు మీద కొంత బ్యాంకులో డిపాజిట్ చేయండి. అప్పుడు మిగిలిన డబ్బుతో మీరు వ్యాపారం చేసుకోండి. కానీ మళ్ళీ మా అక్కకి అన్యాయం జరగనివ్వకండి. సరే రాంబాబు, నువ్వెన్నిసార్లు చెప్పాలా? నా అసమర్థత వల్లే మీ అక్క ఇంత బాధపడిందని నాకు తెలుసు. ఇప్పటిదాకా నేను చేసిన తప్పుల్ని మళ్ళీ ఎప్పటికీ చేయను. లక్ష్మిని, పిల్లల్ని బాగా చూసుకుంటాను. ఇది నా మాట. సరే బావా. అక్క, నేను వెళ్తాను. నాన్న ఎదురు చూస్తుంటారు. ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యి. సరే రాంబాబు, నాన్నను జాగ్రత్తగా చూసుకో. వీలుంటే ఒకసారి ఇంటికొచ్చి ఒక పూట భోజనం చేసి వెళ్ళక్కా. ఏ మొహం పెట్టుకొని రానురా. నాన్నకి నా ముఖం చూపించలేను. కొద్ది రోజులు పోయాక రావడానికి ప్రయత్నిస్తానులే. సరే అక్క. అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు రాంబాబు. 2 రోజుల తర్వాత వెంకట్రావు తన భార్య లక్ష్మిని, కొడుకులు బాలు మరియు శ్రీనును దగ్గరికి పిలిచి టేబుల్ మీదున్న లెక్కల కాగితాలను చూపిస్తూ మాట్లాడటం మొదలు పెడతాడు. ఇదిగోండి, వచ్చిన 15 లక్షల రూపాయలకి లెక్కలివి. ముందుగా మనకున్న అప్పులన్నీ పైసాతో సహా తీర్చేసి వచ్చాను. ఇప్పుడు మన తల మీద ఏ భారమూ లేదు. మరి చదువుల సంగతి నాన్నా? బాలు, నీ ఇంజనీరింగ్ ఫీజు మొత్తం కట్టేశాను. ఇక నువ్వు ఫీజు గురించి ఆలోచించక్కర్లేదు. కేవలం చదువు మీద దృష్టి పెట్టి తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి. శ్రీను, నీ పై చదువులకి కావాల్సిన డబ్బు కూడా తీసి పక్కన పెట్టానురా. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. లక్ష్మి, నీ బంగారాన్ని విడిపించాను. ఇదిగో నీ నగలు. కానీ ఒక్క విషయం లక్ష్మి, ఇన్నాళ్లు వడ్డీలు పెరిగిపోవటం వల్ల అప్పులు తీర్చి పిల్లల ఫీజులు కట్టాక చేతిలో పెద్దగా డబ్బులు మిగల్లేదు. నీ పేరు మీద బ్యాంకులో వేయటానికి కూడా ఏమీ లేదు. ఉన్న కొద్దిపాటి సొమ్ముతో నేను మళ్లీ చిన్నగా వ్యాపారం మొదలు పెడతామనుకుంటున్నాను. సరేనండి, నా పేరు మీద ఎందుకులే. మనం బాగుంటే చాలు. మీరందరూ ఉన్నారు కదా నాకు. ఒరే అబ్బాయిలు, మీకోసం మేమివన్నీ వదిలేసుకున్నాం. ఇక మాకంటూ ఏ ఆస్తి లేదు, ఆధారం లేదు. మీ చదువులే మాకాస్తి. మీరిద్దరూ రేపు ప్రయోజకులై మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇక మా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందిరా. నాన్న, నువ్వంతలా చెప్పాలా? మాకోసం ఇంత త్యాగం చేసినప్పుడు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మా బాధ్యత కాదా? ఖచ్చితంగా మంచి ఉద్యోగం తెచ్చుకొని నిన్ను, అమ్మను బంగారంలో చూసుకుంటాను నాన్న. అవును నాన్న, నేను కూడా చదువు పూర్తి కాగానే అన్నయ్యతో పాటు ఇంటి బాధ్యతలు తీసుకుంటాను. మీరు మళ్ళీ కష్టపడాల్సిన అవసరం రాకుండా చూసుకుంటాం. అంతకంటే కావాల్సిందేముందిరా. కానీ ఇంకొక ముఖ్యమైన మాట. ఈ రోజు మీ అమ్మ పుట్టింటి నుండి తెచ్చుకున్న పొలాన్ని అమ్ముకున్నాం. ఆ బాధ అమ్మ కళ్ళల్లో నేను చూశాను. మీరిద్దరూ బాగా సంపాదించి మళ్ళీ అదే ఊర్లో, అదే చోట అంతకంటే ఎక్కువే పొలం కొని మీ అమ్మ పేరు మీద పెట్టాలి. అది మీరు మీ అమ్మకిచ్చే అసలైన గౌరవం. అలాగే నాన్న, ఖచ్చితంగా అమ్మ పేరు మీద మళ్ళీ పొలం కొని పెడతాం. ఇది నీకు, అమ్మకు మేమిస్తున్న మాట. అప్పుడు వెంకట్రావు మరియు లక్ష్మి ఎంతగానో సంతోషిస్తారు. కొన్నేళ్ల తర్వాత బాలు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. లక్ష్మి, చూసావా, మన బాలుకి ఉద్యోగం వచ్చింది. పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాడు. నా కొడుకు ఆఫీసర్ అయిపోయాడు. లక్ష్మి, దేవుడికి కోటి దండాలు నాన్న. నా నమ్మకాన్ని నిలబెట్టావు. మా కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోయినట్టే అనిపిస్తోందిరా. అంతా మీ దీవెనలమ్మా. నాన్న, రేపొద్దునే నేను పట్నం వెళ్ళాలి. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇక మీరు భయం లేకుండా ఉండండి. మీ బాధ్యత అంతా నాదే. చూసావా లక్ష్మి, ఆ రోజు నువ్వు చేసిన త్యాగం ఈ రోజు ఫలించింది. నువ్వు మీ పుట్టింటి ఆస్తిని అమ్మడానికి సిద్ధపడ్డావు కాబట్టే ఈ రోజు మన పెద్దోడు ఇంత పెద్ద ఉద్యోగం తెచ్చుకోగలిగాడు. నీ త్యాగమే మన ఇంటికి పునాదైంది లక్ష్మి. అదేంటండి అలా అంటారు? పిల్లల సంతోషం కంటే నాకేది ముఖ్యం చెప్పండి? వాళ్ళు బాగుండటం కోసమే కదా మనం ఏదైనా చేసేది. ఆ పొలం పోతే పోయింది. నా పిల్లలు ప్రయోజకులయ్యారు. అది చాలు నాకు. కంగ్రాట్స్ అన్నయ్య. నీ దారిలోనే నేను కూడా త్వరగా చదువు పూర్తి చేస్తాను. అవును శ్రీను, అన్నయ్యను చూసావు కదా. నువ్వు కూడా బాగా చదువుకొని తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి. మీరిద్దరూ స్థిరపడితే మీ అమ్మకి మేమిచ్చిన మాట నెరవేర్చిన వాళ్ళమవుతాం. ఖచ్చితంగా నాన్న. శ్రీను, నువ్వు జాగ్రత్తగా చదువుకో. నేను పట్నంలో ఉండి నీకు ఏది కావాలన్నా పంపిస్తాను అంటూ బాలు ఉద్యోగం చేయడానికి పట్నం వెళ్ళిపోతాడు. తన కొడుక్కి ఉద్యోగం వచ్చిన విషయం తమ్ముడికి చెప్పాలని లక్ష్మి రాంబాబుకి ఫోన్ చేస్తుంది. హలో అక్క, ఎలా ఉన్నావు? ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? అంతా కుశలమేనా? రాంబాబు, ఒక మంచి మాట చెప్పాలని ఫోన్ చేశాన్రా. మన బాలుకి ఉద్యోగం వచ్చింది.
పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాడు. అపాయింట్మెంట్ లెటర్ కూడా చేతికొచ్చిందిరా. నిజంగానా అక్క? ఎంత మంచి మాట చెప్పావు. చాలా సంతోషంగా ఉందక్క. నువ్వు పడ్డ కష్టానికి చేసిన త్యాగానికి దేవుడు ఎన్నాళ్లకు ఫలితమిచ్చాడు. నీ కొడుకు ప్రయోజకుడై ఇంటి బాధ్యతలు తీసుకుంటే అంతకంటే మాకింకేం కావాలక్కా? అవును రాంబాబు, నాన్నకు ఈ విషయం వెంటనే చెప్పు తమ్ముడు. ఆ రోజు పొలం అమ్మేటప్పుడు నాన్న ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు మన బాలు ఉద్యోగం తెచ్చుకున్నాడని తెలిస్తే ఆయన మనసు శాంతిస్తుంది. ఖచ్చితంగా అక్క. నాన్న ఇప్పుడే తోట నుండొచ్చారు. నాన్నకి సుమతికి ఇప్పుడే శుభవార్త చెబుతాను. సరే రాంబాబు, ఉంటాను. అందర్నీ అడిగానని చెప్పు. సరే అక్క. అని ఫోన్ పెట్టేస్తాడు రాంబాబు. మరికొన్నేళ్లు గడిచాయి. బాలుకి పెళ్లి చేశారు. కావ్యతో పెళ్లై హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు. శ్రీను కూడా ఉద్యోగం సంపాదించి తను ప్రేమించిన అమ్మాయి రమ్యను పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మీ వెంకట్రావు ఊర్లో ఉంటున్నారు. చూస్తుండగానే కాలం ఎంత వేగంగా గడిచిపోయింది లక్ష్మి. మన పిల్లలిద్దరికీ ఉద్యోగాలొచ్చాయి, పెళ్లిళ్ళైపోయి వాళ్ళు ఒక ఇంటివారయ్యారు. ఇది చూడ్డానికే కదా మనం ఇన్నాళ్ళు కష్టపడింది. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అవునండి, పిల్లలు స్థిరపడితే తల్లిదండ్రులకు అంతకంటే ఏం కావాలి? ఇక మన బాధ్యతలన్నీ తీరిపోయాయి. హాయిగా దేవుణ్ణి తలుచుకుంటూ కాలం గడపొచ్చు. కొన్ని రోజుల తర్వాత పట్నంలో బాలు తన గదిలో ఉండగా లక్ష్మి ఫోన్ చేస్తుంది. హలో బాలు, బాగున్నావా నాన్నా? కోడలు ఎలా ఉంది? బాగున్నానమ్మా. తను కూడా బాగానే ఉంది. ఇంట్లో వంట చేస్తుంది. ఏంటి విశేషం? ఏం లేదురా, ఈ నెల ఇంటి ఖర్చులకి మీ నాన్న మందులకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక 5,000 పంపిస్తావారా? అలాగే అమ్మా, ఇప్పుడే ఫోన్పే చేస్తానులే. జాగ్రత్తమ్మా. బాలు ఫోన్ పెట్టగానే వెనక నుండి వింటున్న కావ్య వస్తుంది. ఏవండి, ఏంటి మళ్ళీ మీ అమ్మగారు ఫోన్ చేశారా? ప్రతి నెల ఇలా డబ్బులు పంపిస్తుంటే మన పరిస్థితి ఏంటి? ఇక్కడ సిటీలో ఖర్చులు ఎలా పెరిగిపోతున్నాయో మీకు తెలీదా? అదేంటి కావ్య, అమ్మ ఇంటి ఖర్చుల కోసం అడిగింది. మా నాన్నకి మందులు కొనాలి కదా. కేవలం 5,000 కదా అడిగింది. 5,000 500 ప్రతి నెల ఇలా ఇస్తూ పోతే మనమెలా బతకాలి? మీకున్న అప్పులు కనిపించటం లేదా? ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నారని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కానీ మీ వెనకాల ఎన్ని అప్పులున్నాయని నాకు తెలీదు. గొప్పగా పెళ్లి చేసుకున్నారనే కాని అదంతా అప్పు చేసి చేసుకున్నారని నాకు తెలీదు. ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది. మొత్తం మీ పెళ్లి ఖర్చులన్నీ మీరే పెట్టుకున్నారు. మీ అమ్మ నాన్న మీకేం చేశారు? కేవలం చదివించి వదిలేశారు. అది తల్లిదండ్రులుగా వాళ్ల బాధ్యత. దాన్ని ఏదో గొప్ప త్యాగంలా చెప్పుకోవడమేంటి? అదే కాకుండా నెల నెల ఏదో పెన్షన్ పంపించినట్టు డబ్బులు పంపించాలంటే ఎలాగా? అలా అనకు కావ్య. అమ్మ తనకున్న ఏకైక ఆస్తి ఆ పొలం అమ్మి నన్ను చదివించింది. తను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు నేను ఈ స్థాయిలోనే ఉండేవాణ్ణి కాదు. మనకి జీవితం, ఈ ఉద్యోగం, ఈ సౌకర్యాలు ఏమీ ఉండేవి కావు. అమ్మో, చదివిస్తే ఇక జీవితాంతం వాళ్ళకి కప్పం కట్టాలా ఏంటి? ఇప్పుడు మనం మన భవిష్యత్తు గురించి, మన పిల్లల గురించి ఆలోచించుకోవాలి. పోనీ మీరిస్తున్నారు సరే, మీ తమ్ముడు శ్రీను ఏమైనా ఇస్తున్నాడా? తను ప్రేమించిన అమ్మాయితో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్లాట్ కూడా కొనుక్కున్నాడంట కదా. మనం ఇంకా అద్దె ఇంట్లోనే ఏడుస్తున్నాం. మీరేమో అందరికంటే పెద్దవాణ్ణి, అన్ని బాధ్యతలు నావే అని ఇలా దానాలు చేసుకుంటూ కూర్చుంటే రేపు మనకి ఇబ్బంది వస్తుంది. ఇకపై నాకు తెలియకుండా వాళ్లకొక్క రూపాయి కూడా పంపకండి. కావ్య, అది నా ఇల్లు. వాళ్ళు నా కన్నవారు. వాళ్ళనలా వదిలేలేను. వాళ్ళకి వేరే ఆధారం కూడా లేదు కావ్య. ఎలా బ్రతుకుతారు? ఏ, మీ నాన్నగారు ఖాళీగా కూర్చోకపోతే ఏదో ఒక పని చేసుకోమనొచ్చు కదా. ఆ మాత్రం చేయలేరా? ఆయన నా చిన్నప్పటి నుంచి నిత్యం పనిచేస్తూనే ఉన్నారు కావ్య. ఇప్పుడే నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి కాస్త సుఖపడుతున్నారు. చూడండి, బాధ్యత వేరు, ఇలా ప్రతిదానికి మన మీద ఆధారపడటం వేరు. వాళ్ల దగ్గర బంగారం ఉందని చెప్పారు కదా, అది అమ్ముకోమనండి. లేదంటే మీ తమ్ముణ్ణి అడగమనండి. నా వరకు నాకు డబ్బు ముఖ్యం. దయచేసి అర్థం చేసుకోండి. లేదంటే కనుక చెప్పండి, నా దారి నేను చూసుకుంటాను. బాలు సమాధానం చెప్పలేక భార్య మాటలకు అటు తల్లి అవసరానికి మధ్య నలిగిపోతూ తలపట్టుకొని కూర్చుంటాడు. అక్కడ కొడుకు పంపించిన డబ్బులు చూసుకుని వెంకట్రావు, లక్ష్మి చాలా సంతోషిస్తూ ఉంటారు. చూసావా లక్ష్మి, మనం ఈ వయసులో కష్టపడకుండా మన పిల్లలిద్దరూ మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. పెద్దవాడికిలా ఫోన్ చేయగానే డబ్బులు పంపించాడు. ఆ రోజు వాళ్ల కోసం మనం చేసిన త్యాగాన్ని వాళ్ళు మర్చిపోలేదు లక్ష్మి. అవునండి, డబ్బులు అడగగానే సరే అమ్మా పంపిస్తానన్నాడు. చూస్తా ఉండు, త్వరలోనే వాళ్ళు డబ్బంతా పోగేసి నీ పేరు మీద మళ్లీ పొలం కూడా నీకిస్తారు. అవేమీ వద్దండి, వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే చాలు. ఏది కొన్నా నా తర్వాత వాళ్ళిద్దరికే కదా. అవుననుకో, నువ్వు చెప్పింది కూడా నిజమే. మనం ఇలా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటే చాలు లక్ష్మి. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత వచ్చే నెల వస్తుంది. ఇంటి ఖర్చుల కోసం
వెంకట్రావు మందుల కోసం లక్ష్మి ఆశగా బాలుకి మళ్లీ ఫోన్ చేస్తుంది. అవతలి వైపు బాలు కావ్య ఒత్తిడి వల్ల ఇబ్బందిగా ఫోన్ ఎత్తుతాడు. హలో బాలు, బాగున్నావా బాబు? ఈ నెల కూడా కొంచెం ఇబ్బందిగా ఉందిరా. మీ నాన్నకి షుగర్ మందులైపోయాయి. ఒక 5,000 పంపిస్తావా? అమ్మా, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు ఈ మధ్య డబ్బులు చాలా టైట్గా ఉన్నాయమ్మా. ఏమైందిరా? ఏమైనా సమస్య వచ్చిందా? సమస్య ఏం లేదు, కానీ ఇక్కడ సిటీలో నేను కావ్య ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నా కూడా బతకడం చాలా కష్టమైపోతుందమ్మా. ఇంటి అద్దెలు, పెళ్లి కోసం చేసిన అప్పుల వడ్డీలు కట్టడానికి మా జీతాలు సరిపోతున్నాయి. నిజం చెప్పాలంటే ఇక ప్రతి నెల నీకు డబ్బులు పంపించటం నా వల్ల ఇలా లేదమ్మా. అదేంటి బాబు అలా అంటావ్? కోడలికి నీకు లక్షలోనే జీతాలొస్తున్నాయి కదరా. మా ముసలి వాళ్ళకి ఒక 5,000 ఇవ్వటానికి కూడా మీ దగ్గర డబ్బుల్లేవా? అర్థం చేసుకో అమ్మా, ఎంత సంపాదనుంటే అంత ఖర్చుంటుంది ఇక్కడ. లోకం మారిపోయింది. నువ్వు కావాలంటే తమ్ముణ్ణి అడుగు, లేదంటే నాన్నగారిని ఏదైనా దారి చూసుకోమను. పోనీ నీ దగ్గర బంగారం ఉంది కదా, అది తాకట్టు పెట్టుకో. ఎలాగైనా రేపు మాకొచ్చే ఆస్తే కదా. ఒకసారి అమ్మి ఖర్చు పెట్టుకుంటే నష్టమేముంది? నాకు ఇక్కడ పనుందమ్మా, ఫోన్ పెట్టేస్తున్నా. అని చెప్పి బాలు ఫోన్ పెట్టేస్తాడు. లక్ష్మి చేతిలో ఫోన్ పట్టుకుని విగ్రహంలా ఉండిపోతుంది. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా వెంకట్రావు దగ్గరికి వెళ్తుంది. ఏమైంది లక్ష్మి? వాడు పంపించానన్నాడా? ఎప్పుడొస్తాయి డబ్బులు? వాడికి ఇక నుంచి డబ్బులు పంపించడం కుదరదంటండి. సిటీలో ఖర్చులెక్కువట, పెళ్లప్పులున్నాయట. నా దగ్గరున్న బంగారం అమ్ముకోమంటున్నాడు. ఏమన్నావు? బంగారం అమ్ముకోమన్నాడా? ఆ పొలం అమ్మిన డబ్బుతోనే కదా వాడు చదువుకుంది. ఎన్నో కష్టాలు పడి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేస్తే ఇప్పుడు అదే బంగారం అమ్ముకోమంటున్నాడా? రేపు తనకే వస్తుంది కాబట్టి పర్వాలేదన్నాడా? అవునండి. తమ్ముణ్ణి అడుగు, లేదంటే నాన్నని చూసుకోమను అని ముఖం మీదే చెప్పేశాడు. వీడి కోసమా మనం ఇంత త్యాగం చేసింది? వాడిలా అంటాడని నేను కలలో కూడా అనుకోలేదు లక్ష్మి. మొన్నే కదా మన పిల్లలిద్దరూ మనల్ని బాగా చూసుకుంటున్నారనుకున్నాం. ఆ సంతోషం నెల రోజులు కూడా నిలబడలేదు లక్ష్మి. వాళ్ళని అని ఏం లాభమండి? మన రాత అలా ఉంది. ఆస్తి ఉన్నప్పుడు అందరూ మనవాళ్లే. అది పోయాక మనం ఎవరికి కావాలి చెప్పండి? సరే లక్ష్మి, మన చిన్నోడు శ్రీనుకి ఫోన్ చేసి అడుగు. వాడి దగ్గర ఉంటాయి కదా, వాడిస్తాడు. లక్ష్మి వణుకుతున్న చేతులతో సీనుకి ఫోన్ చేస్తుంది. అటువైపు సీను ఫోన్ ఎత్తుతాడు. శ్రీను, బాగున్నావా నాయనా? కోడలు రమ్య బాగుందా? బాగున్నానమ్మా. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఏం లేదురా, ఈ నెల కొంచెం ఇంటి ఖర్చులకి ఇబ్బందిగా ఉంది. ఒక 5,000 పంపిస్తావా అని అడగడానికి చేశాను. అదేంటమ్మా, అన్నయ్య ఇస్తున్నాడు కదా ప్రతి నెల. అన్నయ్యకి ఈ నెల ఇబ్బందిగా ఉందంటరా, నిన్నడగమన్నాడు. అవునా? సరే అమ్మా, ఒక 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను, ఉండు. నాకు వేరే ఆఫీస్ కాల్ వస్తుంది. అక్కడ సీను ఇంట్లో భార్య రమ్య పక్కనే ఉండి అంతా వింటోంది. ఏంటి? డబ్బులా? మీ అన్నయ్య ఇస్తారు కదా ప్రతి నెల, మధ్యలో మీకెందుకు? అన్నయ్యకి ఇబ్బందిగా ఉందంట రమ్య, అందుకే అమ్మ నన్ను అడిగింది. అయినా 5,000 కదా. పోనీలే, పంపిస్తాను. ఇదేదో తేడాగా ఉందండి. ఒకసారి మీరు ఇవ్వటం మొదలు పెడితే ఇక ప్రతి నెల మీరే ఇచ్చుకోవాల్సి వస్తుంది. అయినా మీ అన్నయ్య చదువు కోసమే కదా మీ అమ్మ ఆ పొలం అమ్మింది. మీకు పెద్దగా ఖర్చు కూడా పెట్టలేదు కదా. పైగా మనం ఇప్పుడే ఫ్లాట్ కొన్నాం. దానికి వాయిదాలు కట్టడానికే మనకి సరిపోవటం లేదు. ఇప్పుడు లేవని చెప్పేయండి, లేదంటే జీవితాంతం ఇలాగే ఇస్తూ ఉండాలి. పోనీలే రమ్య, ఈ ఒక్క నెలకిద్దాం. వచ్చే నెల నుండి లేవని చెబుదాం. మీకసలు లోకం అర్థం కావటం లేదు. మీ అన్నయ్య కావాలనే మీ మీదకి నెట్టేస్తున్నాడు. ఇప్పుడే వదిలించుకోకపోతే ఇక అది మనకంటుకుంటుంది. 5,000 ఉంటే మనకేదో ఒక దానికొస్తుంది. ఈ రోజు 5,000 అంటావు, రేపు 10,000 అంటావు. అలా పెరుగుతూనే ఉంటుంది తప్ప ఇది తగ్గేది కాదు. మీరిప్పుడే దీన్ని ఆపేలేదనుకో, తర్వాత మనం ఇబ్బంది పడాలి. వాళ్ళు నన్ను కన్న తల్లిదండ్రులు రమ్య. నా కోసం ఎన్నో చేశారు. ఇప్పుడు వాళ్ళు ఒంటరిగా మిగిలిపోయారు. వాళ్లకంటూ ఏమీ లేదు. మా అమ్మ నాన్న నన్నేమీ అడగటం లేదే. నేను ప్రతి రూపాయి మన కోసమే ఖర్చు పెడుతున్నాను. మరి మీరు కూడా అలాగే ఉండాలి కదా. మనం పెళ్లికి ముందు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ బాధ్యత బదులు అంటూ కొత్త రకం పలుకుతారేంటి? ఇవన్నీ కాదు, మీరు చెబుతారా, నన్నే చెప్పమంటారా? సరేలే, నేనే చెబుతాను. వాళ్ళు మళ్ళీ బాధపడతారు నువ్వేదైనా మాటంటే. శ్రీను వెంటనే తల్లికి ఫోన్ చేస్తాడు. హలో అమ్మా. ఆ బాబు, ఫోన్లో కొడతావారా డబ్బులు? మీ నాన్నగారు షాప్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అది కాదమ్మా, నేను చెప్పేది విను. మాక్కూడా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడే ఫ్లాట్ కొన్నాం కదా. ఆ అప్పులు తీర్చడానికే మాకు సరిపోవడం లేదు. దయచేసి అర్థం చేసుకోమ్మా. నువ్వే ఏదో ఒకటి చూసి అడ్జస్ట్ చేసుకో. నాన్నకి అప్పులు చేయడం కొత్త కాదు కదా. తర్వాత ఏదో ఒకటి చూసి తీరుద్దాంలే అని ఫోన్ పెట్టేస్తాడు.
లక్ష్మి చేతిలో ఫోన్ పట్టుకుని ఏడుస్తూ కూర్చుండిపోతుంది. వెంకట్రావు దగ్గరికొస్తాడు. ఏమైంది లక్ష్మి? ఎందుకలా ఏడుస్తున్నావు? వాడు కూడా లేదన్నాడా? అవునండి, వాడు కూడా ముఖం మీదే చెప్పేశాడు. వాడికి ఫ్లాట్ వాయిదాలున్నాయట, ఇవ్వడం కుదరదు అంటున్నాడు. నాన్నకి అప్పులు చేయడం అలవాటే కదా, అప్పు చేసి మందులు కొనుక్కోండి అంటున్నాడు. మనం పిల్లలకి అప్పుడే భారమైపోయామటండి. అసలు ఎలా మాట్లాడతారండి అలాగా? ఆ రోజు మీ తమ్ముడు చెప్పింది అక్షర సత్యం లక్ష్మి. ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళయ్యాక వాళ్ళు మనల్ని చూడరని రాంబాబు అన్నాడు. అప్పుడు అందరం వాడిని తిట్టుకున్నాం. కానీ ఈ రోజు అదే జరిగింది. అనవసరంగా వాళ్ల కోసం నీ ఆస్తిని అమ్మేలా చేశాను. నిన్ను రోడ్డున పడేశాను లక్ష్మి, నన్ను క్షమించు. వద్దండి, అలా అనకండి. వాళ్ళు బాగుండాలని కోరుకున్నాం, వాళ్ళు బాగున్నారు, అది చాలు. ఇకపై మనకు మనమే తోడు. ఎవరి దగ్గర మనం చేయి చాచొద్దు. ఈ నెల నా చేతిగాజు తాకట్టు పెడతాం, మనకి గడిచిపోతుంది. మీకు నేను, నాకు మీరు. ఇంక ఇంతే అండి. లక్ష్మి, నువ్వు బాధపడకు. నేను వెళ్ళి మనకు కావలసిన మందులు సరుకులు తీసుకుని వస్తాను. నేను కూడా ఏదో ఒక పని చూసుకుంటాను ఇక నుంచి. మనం వాళ్ళని అడగటం కూడా లోగువే. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు ఉదయం లేవగానే వెంకట్రావు పనులన్నీ చేసుకుని వచ్చేసరికి లక్ష్మి ఇంకా పడుకుని ఉంటుంది. లక్ష్మి, లక్ష్మి, ఇంకా లెగలేదేంటి? టైం 7 దాటేస్తుంది. లేగు. లక్ష్మి ఏమీ మాట్లాడకుండా పడుకుంటుంది. ఏమైంది లక్ష్మి? మాట్లాడవేంటి? ఒంట్లో బాగోలేదా? మాట్లాడవేంటి లక్ష్మి? అని దగ్గరికి వెళ్లి చూస్తే లక్ష్మి స్పృహ లేకుండా పడుకొని ఉంటుంది. వెంటనే వెంకట్రావు కంగారుపడి లక్ష్మిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. హలో రాంబాబు, నేను బావని మాట్లాడుతున్నా. చెప్పండి బావగారు, ఏంటి పొద్దున్నే చేశారు? మీ అక్కకి ఒంట్లో బాగోలేదు, స్పృహ తప్పి పడిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఏంటి బావగారు మీరనేది? ఎలా ఉంది? ఏమైంది? ఏమైందో తెలియదు. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. నాకు కంగారుగా ఉంది. నువ్వు వెంటనే వస్తావా? నేనిప్పుడే బయలుదేరి వస్తాను. మీరేం కంగారు పడకండి బావా. వార్డ్లో బయట వెంకట్రావు దిగులుగా కూర్చొని ఉండగా రాంబాబు వస్తాడు. ఏంటి బావా, అక్కకేమైంది? ఎలా ఉంది ఇప్పుడు? మీరొక్కరే ఉన్నారేంటి? అయినా అల్లుళ్ళు ఎవరూ రాలేదేంటి? వాళ్ళకి ఫోన్ చేయలేదు రాంబాబు. వాళ్ళంతా సిటీలో బిజీగా ఉంటారు కదా, ఎందుకు పిలవడమని ఊరుకున్నాను. అదేంటి బావా అలా అంటావు? కన్నతల్లి హాస్పిటల్లో ఉంటే చెప్పకపోవడమేంటి? అసలేమైంది బావా? మేము తప్పు చేశాం రాంబాబు. వాళ్ళకి మేము భారమైపోయాం. నెలకి 5,000 రూపాయలు ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవట. ఒకడు బంగారం అమ్ముకోమన్నాడు, ఇంకొకడు అడగవద్దన్నాడు. అప్పటి నుండి మీ అక్క అదే బెంగతో లోపల కుమిలిపోయి ఇలా ప్రాణం మీదకు తెచ్చుకుంది. నేనప్పుడే చెప్పాను బావా, ఆ పొలం అమ్ముకోవద్దు, నీ కొడుకులు నిన్ను చూడరక్కా అని. ఎంత బతిమాలాను. ఒక్క అరెకరం ఉంచుకో అక్కా అని అన్నాను. అసలు నీ కొడుకులు నిన్ను మాట్లాడనిస్తే కదా. ఇప్పుడు నిన్నిలా ఒంటరిగా వదిలేసి అక్కడ పెళ్లాలతో సుఖంగా బతుకుతున్నారు. ఉండు, ఇప్పుడే వాళ్ళ పని చెబుతాను.